మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి వారం రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ గురించి మీ అందరికీ కూడా అవగాహన ఉంది అని నేను రాజీనామా ప్రకటించిన తర్వాత నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట గడ్డపైన ఈరోజే నేను అడుగుపెట్టడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా యువరక్తము, పూర్తిగా సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళే నా కోసం వచ్చి నన్ను స్వీకరించి నాతో మాట్లాడి నన్ను ఆహ్వానించి నా కోసం ఏర్పాట్లు చేసి నా అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళ అభిప్రాయాలను తెలిపే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. మొత్తంగా అందరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను నేను తెలుసుకున్నా. నా అభిప్రాయాన్ని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము, పాలకపక్షము, ఇంకో ప్రతిపక్షం పార్టీలు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాల గురించి నేను ఏం అర్థం చేసుకున్నానో తెలియపరచడం జరిగింది. ఇక నియోజకవర్గ ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్నదమ్ములతో మాట్లాడడం జరిగింది, మీడియా మిత్రులతో కలవడం జరిగింది. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు మీడియా సంస్థల ద్వారా నేను నా అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. నాలో ఉన్నది బయట పెట్టడం జరిగింది. ఆలోచన, ఆవేదన, లక్ష్యం. ఇప్పుడు మిగతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ఎవరెవరితోనైతే మీడియా జర్నలిస్టులు అనుకోండి, మేధావులు అనుకోండి, లేదంటే వర్తక వ్యాపారులు అనుకోండి, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లేకుంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో, లేకుంటే వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఒక్కొక్కరు పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరంటే కార్మిక సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళందరితోన నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ప్రజాప్రతినిధిగా కూడా అందరితో సలహాలు అవసరమైన తీసుకోవడము, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే నా స్థాయిలో నేను పరిష్కరించడం చేయడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో నేను ఒక్కడనే తీసుకుంటే సరిపోదు. నిర్ణయము రాజీనామా చేయాలనేది మాత్రం ఖచ్చితంగా అందరి మనోభావాలు కూడా నా రాజీనామాలో ఉన్నాయి. అందరితో సంప్రదించిన తర్వాత నేను బయట పెట్టకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా వారి అభిప్రాయాలు, వారు ఆశిస్తున్నది ఏంది అనేది తెలుసుకున్న తర్వాత ఇక ఇవన్నిటికీ పరిష్కారం కావాలంటే నేను ఈ పార్టీలో ఉండి పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఖచ్చితంగా పార్టీ వీడాలి. నా ఆలోచన విధానాలు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి, ప్రజల సమస్యలను పరిష్కారం చేసే పరిస్థితి లేకుంటే ప్రజా సమస్యలనే చర్చించే దృక్పథం ఉన్నటువంటి పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ధారించుకోవడం జరిగింది. కాబట్టి అందరి అభిప్రాయాలను ఈరోజు రేపట్లో తీసుకోవడం జరుగుతుంది. అందరి సలహాలు, సూచనలు, కొంతమంది దీవెనలు, దేవుడి దీవెనలు, నా తల్లిదండ్రుల ఆశీర్వాదము, అదేవిధంగా నన్ను పూర్తి స్థాయిలో ఇంటలెక్చువల్గా కొంతమంది నాకు మెంటార్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాకు థింక్ ట్యాంక్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరితో సంప్రదించి ఏది కరెక్టో, మళ్ళీ వీటన్నింటినీ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలతో నేను చర్చించిన తర్వాత నా నిర్ణయాన్ని రేపు లేకపోతే ఎల్లుండి లోపలనే ప్రకటించే ప్రయత్నం చేస్తా. ఇక చేరిక విషయం తప్పకుండా మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలతోన, నాగర్ కర్నూలు జిల్లా ప్రజలతోన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలతోన, నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరితోన మాట్లాడి అందరికైతే సౌకర్యంగా ఉండకపోవచ్చు, తేదీని మాత్రం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తేదీ ఖరారు చేసి అందరికీ వివిధ రూపాలను, ఇప్పుడు మీడియా సంస్థల ద్వారా కానీ, లేకుంటే సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, ఈ వివిధ రకాల పద్ధతుల్లో అందరికి సమాచారం ఇచ్చి చాలా బాహాటంగా, బహిరంగంగా ఏ పార్టీలో చేరినా చాలా ధైర్యంగా నేను చేరేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప లోపల చేరేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.